చాలా స్క్రిప్ట్స్ వింటా. హౌ డు యూ సెలెక్ట్? అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడొస్తుందంటే లైక్ దిస్ ఈస్ ద గుడ్ వన్. ఇది వదిలేస్తే వేరే దగ్గర వాళ్ళకి వెళ్తుంది. ఆఫ్టర్ దట్ దే విల్ గెట్ ఎ సక్సెస్. ద మెయిన్ థింగ్ ఏమంటే ఇప్పుడు కథ చెప్పినప్పుడు ఆ వరల్డ్‌లో మనం ఒక ఇమాజినేషన్‌లో మనం ట్రావెల్ చేస్తాం. ఆ! సీ ఇప్పుడు ఆహ్, ఒక కథ చెప్పినప్పుడు మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేస్తారు. నేను ఒక వరల్డ్ క్రియేట్ చేస్తాను. ఆ! సో, ఈ నా వరల్డ్‌లో క్రియేట్ చేసినప్పుడు నన్ను ఎక్సైట్ చేసిందా? నన్ను వచ్చి ఆ స్టోరీ ఇట్ 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 నేను ఆ ప్లేస్‌లో ఉండి హ్మ్. ఆ రోల్ నేను ప్లే చేస్తే విల్ ఇట్ బి గుడ్ ఫర్ మీ? కంటెంట్ ఎలా ఉంటది? ఇప్పుడు ఆడియన్స్‌గా నేను కూర్చొని చూస్తా. ఎస్పెషల్లీ కామెడీ ఎలా అంటే హ్మ్. స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు నవ్వు రావాలి. ఓకే. స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు నవ్వు రాలేదంటే థియేటర్‌లో గూడా రాదు అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. హ్మ్. 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 సమ్ పీపుల్ విల్ సే లేదు మేడం అది థియేటర్‌లో వర్కౌట్ అవుద్ది. వర్కౌటే అవ్వదు. వెన్ ఐ టెల్ ఎ జోక్ హియర్ మీకు నవ్వు రావాలి. ఓకే. ఆ నవ్వు ఇక్కడే రాకపోతే థియేటర్‌లో ఎలా వస్తది? పాయింట్. యాహ్! కరెక్టే గదా! ఇప్పుడొక థ్రిల్లర్ స్క్రిప్ట్ చెప్పాము. ఇక్కడ థ్రిల్లింగ్‌గా లేకపోతే థియేటర్‌లో మేడం థియేటర్‌లో థ్రిల్‌గా ఉంటదంటే అదేంటి నాకు అర్థం అవ్వట్లేదు బ్రో. లైక్ నాకు ఇక్కడే థ్రిల్‌గా